వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రవి అందుగుల. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఎగ్ వెల్లుల్లి కారం చేశాను, అలాగే పప్పు చేశానండి. చూపిస్తాను. పప్పు కూడా కారం అయితే సూపర్గా ఉంది, నోరు ఊరిపోతుంది చూస్తూ ఉంటేనే. మరి మా హస్బెండ్కి పెట్టేటప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు తను. అలాగే పప్పు అండి, టమోటా పప్పు వండాను. సండే రోజు పప్పు వెల్లుల్లి కారం కాంబినేషన్ ఇదేనండి ఈరోజు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా హస్బెండ్ తినడానికి కూర్చున్నారండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు మీకు. ఏమండి రవి గారు, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాలి. వెల్లుల్లి, గుడ్డు కారం, అలాగే పప్పు. ఈ సండే రోజు ఇవే మన కూరలు. ఫ్రెండ్స్, మీరేం వండుకున్నారో కమెంట్ చేయండి. కారం వేసుకోండి, ఎగ్ వేసుకోండి. ఓకే, తినండి. బాగుందా పప్పు? చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. థ్యాంక్ యూ. ఇప్పుడు కారం వేసుకోండి. ఏమండి, కారం బాగుంటుంది, వేసుకోండి టేస్ట్. ఫ్రెండ్స్, ఎగ్ కారం టేస్ట్ చేయండి. ముందు ఎలా ఉందో నాకు చెప్పాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. ఆ వెల్లుల్లి కారము జలుబు చేసినప్పుడు అలాగా చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. మరి అసలు పప్పు కారం కాంబినేషన్ చాలా బాగుంది. ఎగ్ తినండి. ఫ్రెండ్స్, టేస్ట్ చేస్తాను. మంట ఉందా? కారం మంట ఏం లేదు, చాలా బాగుంది. ఓకే, మీరు ఎక్కువ కలుపుకున్నట్టున్నారు. చూస్తుంటే మంట ఉంది అనుకుంటున్నా. బాగుందా నిజంగా? ఎగ్ కర్రీ కారం చాలా బాగుంది పప్పులో కాంబినేషన్లో. మరి మీరే తింటున్నారు, నాకు కూడా కొద్దిగా పెట్టండి చూద్దాం టేస్ట్. అయితే నేను కూడా చూస్తా. కొద్దిగా ఎగ్ పెట్టండి. ఏమండి, కారం వద్దులే, ఎగ్ పెట్టు. ఇంకా చాలే నాకు కారం. కారం కొద్దిగా మంటగానే ఉందిలే, స్పైసీగా చేసా, అర్థమవుతుంది నాకు. అసలు అన్నం పెట్టడం కూడా రావట్లేదండి. ఫ్రెండ్స్, చూసారా? ఎగ్ కారం పప్పు అద్దరిపోతుంది ఈరోజు. నేను టేస్ట్ చూసి చెప్తా ఇప్పుడు. అబ్బా, భలే ఉందండి. నిజంగా ఫ్రెండ్స్, చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. హ్యాపీ సండే.